నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు. బోడుపల్ మున్సిపల్ 8th డివిజన్ కార్పొరేటర్ శీషా వెంకటేష్ గౌడ్ మిత్రుడు బాలచంద్ర బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ కార్యదర్శి నిర్దం భాస్కర్ గౌడ్, బోడుపల్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, బీజేపీ గీతా మోర్చా పంజాల శ్రావణ్ గౌడ్ మరియు డివిజన్ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ విక్రమ్ తదితరులు పాల్గొని విషయం తెలిపారు. వీధిని బోడుపల్. ఈరోజు మా ఆత్మీయుడు, మా ప్రాణం, మన బాలచంద్ర అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అన్న ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మేమందరము, మా మిత్ర బృందము, మా కంపెనీ డైరెక్టర్సు అందరం వచ్చినాం ఇక్కడికి. మన మహేష్ అన్న, మన భువనగిరి పిఏ గారు, మన రమేష్ అన్న, మన టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిర్దం భాస్కర్ గారు, నెక్స్ట్ మన బీజేపీ నాయకులు, స్టేట్ నాయకులు మన శ్రావణ్ గారు, శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు అందరూ వచ్చి ఈరోజు మన ఈ యొక్క అన్న బర్త్డేకు ఇంకా అన్న ఇటువంటి ఎన్నో జరుపుకోవాలని మరీ వన్స్ అగైన్ మన దేవుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై బాలన్న, జై బాలన్న. ఈరోజు బాలచంద్రన్న బర్త్డే సందర్భంగా వాస్తవానికి బాలచంద్రన్న అంటే వందల మందికి ఉపాధిని కల్పించి భరోసాని ఇచ్చి వారికి ఒక దారి చూపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టినరోజు మేమందరం రావడం, అన్నకు 100 సంవత్సరాల నిండు నూరేళ్లతో సుఖ సంతోషాలు సిరి సంపదతో ఆ కలిగి అవతారం వెంకటేశ్వర స్వామి ఇంకా ఇలాంటి చేయాలి. ఎప్పుడు పలకరించిన ముసిముసి నవ్వుతోని, చిరునవ్వుతోని పలకరించి ఆత్మీయత ఉంటాడు. మా అందరికీ కూడా స్ఫూర్తిగా వ్యాపార పరంగా మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అలాంటి వ్యాపారాలు ఇంకా పెద్ద వెంచర్లు చేయాలి, ఎంతోమందికి ఉపాధిని కల్పించాలని కోరుకుంటూ ఇలాంటి ఈరోజు అంత మంచి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా అనాథ పిల్లలకు చేయడం ఆయన ఒక గొప్ప మనసుకు అది నిదర్శనం అని చెప్పాలి. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బాలచంద్ర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి దీనికి ముఖ్య నాయకులు అందరూ కూడా చాలామంది వచ్చినారు, వారి అభిమానులు వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినారు, మా వదిన గారు కూడా ఇక్కడ ఉన్నారు, బాబు కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము. మరి ఈ జన్మదిన వేడుకలు వచ్చే సంవత్సరం వరకు కూడా గుర్తుండేలాగా అన్న ఫోటో కేక్ తోటి శీషా వెంకటేష్ అన్న తీసుకొచ్చి మర్చిపోలేదు. అసలుకి చాలా బ్యూటిఫుల్గా బాలచంద్ర అన్న చూస్తే అలా చాలా 20 ఏళ్ళ పిల్లగాళ్ళ లెక్క అయిపోయింది, ఏజ్ ఇంకా తగ్గిపోయింది. అన్న అట్లనే ఉండాలి, ఎప్పటికీ సంతోషంగా అని కోరుకుంటున్నాం. శైలజాతనయ దేవ లంబోదరా ఎలుకేనని వాహనం హంసతూలిక కల్పము ననవేమయా బుధకోటి నిద్రపావ బాలుండవు నిన్ను భజరించి తిలితొలుత భజరేదురా జయ హే విఘ్నేశ జాగేలరా శైలజాతనయ దేవ లంబోదరా. ఈరోజు మా బాబు శ్రవణ్కి పద్యం పాడడం జరిగింది. సరే, ఈరోజు ఈ మంచి సాయంకాలం వేళ నా బర్త్డేకి విచ్చేసిన నా మిత్రులు, ఆప్తులు, మరి నా శ్రేయభిలాషులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సహకారం
మీ అందరి సహకారం అన్నిటి వలన ఈరోజు ఈ స్థితికి చేరుకున్నాను కాబట్టి మీ అందరి మరొకసారి ధన్యవాదాలు చేసి ముఖ్యంగా మా సీసా వెంకటేష్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. తర్వాత కార్పొరేటర్ కూడా అయ్యారు. కార్పొరేటర్ అయ్యాక మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు. ఈ సందర్భంగా వారికి కూడా చిన్న సన్మానం చేద్దాం అనుకుంటాం. తెలుగులో అని చెప్పి ఏముంది, తెలుగు చెప్పు, లాంగ్వేజ్ మాట్లాడు, తెలుగులో చెప్పేసి కన్నడలో చెప్పండి. చెప్పండి మేడం. నాకు సీసా వెంకటేష్ గౌడ్ సోదర భావం సంబంధం దాదాపు 20 years నుంచి మా మధ్యలో ఉంది. కలిసి వ్యాపారం చేసాం, కలిసి ఎన్నో దేశాలు తిరిగాం, కన్నీ చేసాం. నా మాటకి ఎంతో గౌరవం ఇస్తారు. నా సూచనలు, నా మాటలకు ఏ రోజు కూడా కాదనకుండా ఆయన ఈరోజు ఈ స్థితికి చేరుకున్నాడు. రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేగా చూడాలని నా మనస్ఫూర్తిగా ఉంది. నా తమ్ముడు సీసా వెంకటేష్ గౌడ్ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో అలాంటి అవకాశం భగవంతుడు కల్పించాలని కోరుకుంటాను. మా బ్రదర్ ఈరోజు 60 సంవత్సరాలు పూర్తయి 60 ఓట్లకి పడుతున్నాడు. ఇప్పటి నుంచి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉండాలని మా ఆశీర్వాదం.